మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీనాక్షి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ. అలాగే అందరూ ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య సిద్ధితో ఉండాలని ఆ దేవదేవుని శ్రీ వెంకటేశ్వర పద్మావతి దేవిని అట్లాగే మీనాక్షి సుందరేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఈ 2026 గురుగ్రహం ఇచ్చే అదృష్టాలు చూద్దాం. మరి ఉగాది రోజు మనం గ్రహాల గోచార ఫలితాలు చెప్పుకుంటాం. కానీ ఆల్రెడీ ఇప్పుడు ఉన్న ఫలితాలు బట్టి ప్రతి ఒక్కరికి మాకు కొత్త సంవత్సరం ఎలా ఉంటుందనే కుతూహలం ఉంటుంది. మరి గురుగ్రహం మిథున రాశిలో వక్రించి పునర్వసు నక్షత్రంలో ఉన్నారు. చంద్రగ్రహం రోహిణి నక్షత్రంలో ఉన్నారు. శని భగవానుడు మీనరాశిలో ఉన్నారు. రాహుగ్రహం కుంభం, బుధ, కుజ, రవి, శుక్రగ్రహాలు ధనుస్సు రాశిలో, కేతుగ్రహం సింహరాశిలో ఉన్నారు. ప్రస్తుత సంచారం ఈరోజు గురువారంతో మొదలయ్యింది. ఈ 2026 ఏదైనా మనకి ఒక మంచి శుభగ్రహ దినంతో, అంటే చంద్ర, గురు, శుక్ర, బుధ వీళ్ళు శుభగ్రహాలు. ముఖ్యంగా మనం చాలా పనులకి బుధవారం, గురువారం, శుక్రవారం తీసుకుంటాం. చాలా పనుల కంటే కొన్ని రకాల పనులకి కొన్ని వారాలు, అందులో శుభత్వమైన వాటికి బుధ, గురు, శుక్రవారాలు. అందరికీ గురువారం, శుక్రవారం చాలా ఇష్టమైన వారం. మరి ఈ సంవత్సరం గురువారంతో వచ్చింది. ఈరోజు శుక్ల త్రయోదశి, రోహిణి నక్షత్రం. మరి చంద్రుడు ఇక్కడ ఉచ్చు పొంది ఉంటారు. మరి యోగం శుభంగా ఉంది. కరణం కలువ. అంటే పంచాంగం అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు ఐదిటిని పంచాంగం అంటాం. ఈరోజు అన్ని శుభంతోనే మొదలైంది కాబట్టి ఈ 2026 అందరికీ బాగుంటుంది. మరి గురుగ్రహం 12 రాశుల వారికి మంచి ఫలితాలు అందిస్తారండి. ఎట్లా చూద్దాం. గురుగ్రహం పునర్వసు నక్షత్రంలో ఉన్నారు కాబట్టి గురువు అక్కడి నుండి ధనుసు రాశిని చూస్తున్నారు. మీనరాశిని చూడకపోయినా తన ధనుసు రాశి మొత్తం కాలపురుష కుండలి చక్రంలో ధనుసు భాగ్యరాశిని, స్వక్షేత్రం స్థానాన్ని గురుగ్రహం చూస్తున్నారు కాబట్టి అందరికీ గురువు శుభ ఫలితాలు అందిస్తారు. అంటే ఇక్కడ ధనుసు మీన రాశుల వారికి గురుగ్రహం శుభమే అందిస్తారు. మిథునంలో ఉన్నారు కాబట్టి మిథున కన్య రాశులకి శుభత్వం అందిస్తారు. మిథునంలో ఉండి మిథున రాశ్యాధిపతిని గురుగ్రహం ధనుసు రాశిలో ఉన్న బుధగ్రహాన్ని గురుగ్రహం చూస్తూ ఉన్నారు. అంటే మిథున కన్యల వారికి బాగానే ఉంటుంది. శుక్రగ్రహాన్ని చూస్తున్నారు. వృషభ తులల వారికి బాగానే ఉంటుంది. రవిగ్రహం ఉన్నారు. సింహరాశి వారికి బాగానే ఉంటుంది. కుజుడిని చూస్తున్నారు. మేష, వృశ్చిక రాశులు బాగానే ఉంటాయి. మరి శని భగవాన్ని చూడటం లేదు కానీ కుంభరాశిని చూస్తున్నారు కాబట్టి మకర కుంభరాశుల వారికి బాగుంటుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం 2026 మొత్తం నెంబర్ కలిపితే 1వ సంఖ్య వచ్చింది. 1 అంటే రవిగ్రహ సంఖ్య. మరి ఆ రవిగ్రహాన్ని గురుగ్రహం చూస్తూ ఉన్నారు కాబట్టి రవి అనుగ్రహం మనకు ఉంటుంది. గురు అనుగ్రహం మనందరి మీద ఉంటుంది. మరి ఒక్క మిగిలింది కర్కాటక రాశి. కర్కాటక రాశిని చూడట్లేదు కదా, చంద్రుణ్ణి చూడట్లేదు. కానీ కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం ఉంది. ప్రజెంట్ వక్రించి పునర్వసు నక్షత్రం మీదే ఉన్నారు కాబట్టి కర్కాటక రాశి వారికి కూడా శుభ ఫలితాలు ఉంటాయి. అందరికీ గురువు శుభ ఫలితాలు అందిస్తున్నారు ఈ సంవత్సరం. అయితే ఎవరికైనా సరే మనము ఉగాది రోజు చెప్పుకున్నదైనా ఇప్పుడు ఏది చెప్పుకున్నదైనా ఎవరికి వారికి సొంత జాతకం ఉంటుంది. అంటే మనం పుట్టినప్పుడు మన జాతక చక్రంలో ఏ గ్రహాలు ఎలా ఉన్నాయి స్థితి బట్టే నడుస్తుంది. ప్రస్తుతం దశ అంతర్దశల నుంచే నడుస్తూ ఉంటది. కానీ ఒకవేళ కొంతమందికి బాగుంటుంది, కొంతమంది అలాంటి బాగోలేని సమయంలో ఈ గ్రహం మనకి శుభం అందిస్తుంది అని వార్త వినగానే, అంటే ఎవరికైనా నచ్చేది మంచి వార్తలేనండి, ఆనందం వస్తుంది. అందుకే గురువారంతో ఈ
2026 ఉంది కాబట్టి అందరికీ శుభాలు అందిస్తున్నాడు ఆ గురుగ్రహం. మరి ఇక్కడ బుధగ్రహం, కుజగ్రహం, రవిగ్రహం, శుక్రగ్రహాలను కూడా గురుగ్రహం చూస్తున్నారు. ఈ 3 గ్రహాలు ప్రజెంట్ రవి దగ్గర అస్తంగత్వం చెంది ఉన్నాయి. అస్తంగత్వం చెందడం అంటే ఆ గ్రహం పాడైపోయిందని కాదండి, రవి వేడికి తట్టుకోలేక అవి ఇవ్వగలిగినంత ఫలితాలు ఇవ్వకుండా ఉంటాయి. అప్పుడు ఇట్లాంటి శుభగ్రహ దృష్టి ఆ గ్రహాల మీద ఉన్నప్పుడు మంచి ఫలితాలే ఉంటుంది. మరి సౌర కుటుంబంలో గురుగ్రహం అతి శుభత్వం, అది పెద్ద గ్రహం. మరి అన్ని రాశుల వారికి గురువు యోగంగా ఇస్తారు. అలాగే గురువు మిథునంలో ఉన్నారు కాబట్టి మీకు మిథున రాశిలో ఏదైనా గ్రహం ఉండి ఆ గ్రహం మీద గురు సంచారం వచ్చింది కాబట్టి ఆ గ్రహం దశ అంతర్దశ జరుగుతుంటే మంచి ఫలితాలు ఉంటాయి. మరి తులారాశిలో దృష్టి పడుతుంది కాబట్టి అక్కడ కూడా ఏదైనా గ్రహం ఉండి ఆ దశ అంతర్దశ నడుస్తుంటే అది బాగుంటుంది. ధనుసు రాశిలో దృష్టి కాబట్టి అక్కడ, కుంభరాశిలో ఏదైనా గ్రహం ఉండి ఆ గ్రహం మీదకి ఏదైనా గ్రహ సంచారం వచ్చి ఆ గ్రహ దశ అంతర్దశ జరుగుతున్నప్పుడు గురు దృష్టి వల్ల మంచి ఫలితాలు. అంటే ఒకవేళ ఆ గ్రహం ఇబ్బంది పెట్టే గ్రహం అయితే ఈ గురు దృష్టి వల్ల అక్కడ కొంతవరకు ఇబ్బందుల్ని ఆపేస్తుంది. మరి అలాగే ఎవరికైనా గురుగ్రహం అదృష్టాలు ఇవ్వాలంటే గోచార రీత్యా మాత్రం మనకి జన్మజాతక చక్రంలో ద్వితీయాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి, లాభాధిపతి అంటే ఎవరికైనా 4 భావాలు గురువు ఆధీనంలో ఉంటాయి. అంటే రాసులు ఏవైనా సరే మనకి లగ్నం నుంచి 4 భావాలు మాత్రం ఎప్పటికీ గురువు ఆధీనంలో ఉంటాయి. గురువు కారకుడు. ఆ గ్రహాల మీద ఇప్పుడు చెప్పినట్టు గురువు వచ్చి ఉన్నా ఆ దశ అంతర్దశలు జరుగుతున్నా లేకపోయినా మంచి ఫలితాలు అందిస్తారు. అట్లాగే మీకు కూడా గురువు ద్వితీయ, పంచమ, భాగ్య, లాభస్థానాల్లో ఉన్న అక్కడ మీద గురువు వచ్చినా మంచి ఫలితాలు ఉంటాయి. ఇలాగా గురువు చాలా రకాల యోగాలు అందిస్తారు. మరి చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, గురువు ఒక్కొక్క లగ్నానికి యోగకారకుడు కాదు కదా, ముఖ్యంగా శుక్ర లగ్నాలకు, వృషభ తులలకి గురువు యోగకారకుడు కాదు. కానప్పటికీ కూడా గురువు దశ వచ్చినప్పుడు కొన్ని రకాల ఏదైనా ఇబ్బందులు ఉండొచ్చేమో, కానీ గురువు గోచారం వచ్చినప్పుడు మాత్రం ఇట్లాంటివి ఉండవు. గురు దృష్టి, గురు గోచారం వేరు. అలాంటి దశ వచ్చి గురువు మీద గురువు వస్తే మంచి ఫలితాలే ఉంటాయండి, ఇబ్బందులు అయితే ఉండదు. అయితే యోగకారక గ్రహాలు కానప్పుడు కోణాల్లో ఉంటే జన్మజాతక చక్రంలో ఆ ఫలితాలు మారిపోయి ఆ గురువు మీద మన లగ్నానికి శుభదృష్టి, ఏదైనా శుభగ్రహాల దృష్టి ఉంటే చెడు ఫలితాల నుంచి తప్పించుకోవచ్చు. ఆ దశల్లో తప్పించుకోవడం అంటే అది ఇవ్వవలసిన చెడు ఫలితాలు ఆపేసి మినిమం న్యూట్రల్లోనే అయిపోతుంది. మామూలుగా అయినా దశలు నడుస్తూ ఉంటాయి. కానీ జ్యోతిష్యం అన్నది ఎంత చదివినా, ఎంత చూసినా, ఎన్ని చార్టులు చూసినా ఎక్కడో ఒక రహస్యం ఉంటుందండి. అది అందరూ చెప్పగలరా అంటే అది దివ్య జ్ఞానం ఉన్నవాళ్ళు చెప్పగలరు. మరి ఆ భగవంతుని ప్రార్థిస్తే మనము బాధలు, కష్టాలు తప్పించుకోలేనటువంటి ఏమీ ఉండవు. అంటే తప్పించుకోవచ్చు. అంటే భగవంతుడు ఆరాధన వల్ల మనకు వచ్చే కష్టం ఆ భగవంతుడే ఆపేస్తారు. అందుచేత గురు గ్రహం ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. గురుగ్రహంతో మొదలైంది కాబట్టి ఈ సంవత్సరం మొత్తం అందరూ గురువు ఆరాధన, గురువుల్ని సన్మానించుకోవడం, సత్కరించుకోవడం, మీ గురువుల్ని, మీ పెద్దవాళ్ళని అట్లాగే గురువు ఆరాధన చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. అట్లాగే 2026 మొత్తానికి 1వ నెంబర్ వచ్చింది కాబట్టి వీలైనంత వరకు అలవాటు లేని వాళ్ళు కూడా ఈ సంవత్సరమైనా కదా ఎప్పుడు ఇక్కడి నుంచి రవిగ్రహ ఆరాధన ఆదివారం చేసుకుని ఆదివారం నియమాలు పాటించగలిగితే జీవితంలో చాలా మార్పులు ఉంటాయి. మరి మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలి కోరుకుంటూ నమస్తే.